రాజ్వీర్ నాసిక్ నుండి ముంబై ఫ్యామిలీ టూర్కి వెళ్తాడు. తను కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తన చెల్లెలు రియా తన పక్కన కూర్చుని ఉంటుంది. వాళ్ల మమ్మీ డాడీ బ్యాక్ సీట్లో ఉంటారు. రాజ్వీర్, మనం ముంబైకి ఎప్పుడో చేరుకున్నాం. అసలు మనం ఎక్కడుండబోతున్నామో ఇప్పుడైనా చెప్తావా? అవునన్నయ్య, ఎలాగో నాకు చాలా ఆకలిగా ఉంది. అరే అరే, నేను ముందే చెప్పేస్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది? కాసేపు డ్రైవ్ చేసిన తరువాత వాళ్ల కార్ ఒక పెద్ద హోటల్ ముందుకు వెళ్లి ఆగుతుంది. ఓ మై గాడ్, ఇది చాలా పెద్ద హోటల్. హోటల్ తాజ్ ప్యాలెస్. ఇదే నా సర్ప్రైజ్. అన్నయ్య, యు ఆర్ టూ స్వీట్. ఐ లవ్ యూ. వాళ్ళు నలుగురు హోటల్ దగ్గరికి చేరుకుంటారు. రిసెప్షన్ లో ఒక అమ్మాయి ఉంటుంది. మేనేజర్ కూడా అక్కడే ఉంటాడు. వెల్కమ్ టు హోటల్ తాజ్ ప్యాలెస్. హౌ మే ఐ హెల్ప్ యూ? మాకు ఒక ఫ్యామిలీ రూమ్ కావాలి. అక్కడ మేము ఇవాళ రాత్రికి ఉండాలనుకుంటున్నాం. యా, ష్యూర్. రిసెప్షనిస్ట్ రాజ్వీర్ కి తాళమిస్తాడు. వాళ్ళు నలుగురు తమ లగేజ్ తో ఒక గదిలోకి వెళ్తారు. అందులో 4 బెడ్స్ ఉంటాయి. వావన్నయ్య, నువ్వు నిజంగానే చాలా మంచివాడివి. నాకే హోటల్ అంతా తిరిగి చూడాలనుంది. నేను వెళ్ళిరానా? లేదు లేదు, నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదు. నేను నిన్ను తీసుకెళ్తాను. తన పేరెంట్స్ ని గదిలో వదిలేసి రాజ్వీర్ ఇంకా రియా గదిలోంచి బయలుదేరతారు. ఈ హోటల్ ఏదో భవనంలాగా ఉందన్నయ్యా. అందుకనే నేను అనుకున్నాను మనం ముంబై అంతా చూసేంతవరకు ఇక్కడే ఉండాలి అని. అప్పుడే రాజ్వీర్ కి కొంత దూరంలో ఒక అమ్మాయి కనిపిస్తుంది. తన అందాన్ని చూసి రాజ్వీర్ ఆశ్చర్యపోతాడు. అలాగే విచిత్రంగానూ అనిపిస్తుంది తను పెళ్లికూతురు బట్టల్లో ఎందుకుంది అని. అరే రియా, నువ్విక అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. అమ్మాయిని చూడగానే నన్ను పంపిస్తున్నావు కదా? స్టూపిడ్, సైలెంట్గా వెళ్ళి ఇక్కడి నుంచి. నేను ఇప్పుడే వస్తాను. సరే. ఆ మాట చెప్పి రియా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజ్వీర్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు రాజ్వీర్. మీరు? నా పేరు సుమిత్ర. ఈ హోటల్లో మీ పెళ్లి జరుగుతుందా? లేదు, నేను కూడా మీలాగే ఈ హోటల్లో ఉంటున్నాను. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నారు? ఐఎమ్ సారీ, బట్ మీరిలా పెళ్లికూతురులాగా ఇక్కడుంటున్నారా? ఇది చాలా విచిత్రంగా ఉంది. ఏం పర్వాలేదు. ఒకవేళ నేను షార్ట్ డ్రెస్ లో ఉంటే బహుశా మీకు విచిత్రంగా అనిపించదేమో కదా? అనిపించదు. అయినా మీరిక్కడ ఒంటరిగా ఉన్నారా, లేక మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? నాతో పాటు నా పేరెంట్స్ ఉన్నారు. మీరు వాళ్ళని కలుస్తారా? తను చాలా ఫాస్ట్గా ఉందే. సరే, పర్వాలేదు, చూద్దాం. తప్పకుండా. మీరంటున్నారు కదా, తప్పకుండా కలుస్తాను. నాతో పాటు రండి. ఆ అమ్మాయి రాజ్వీర్ని ఒక గదిలోకి తీసుకువెళ్తుంది. ఈ రూమ్ అయితే మా రూమ్ కంటే చాలా పెద్దదిగా ఉంది. బట్ మీ ఫ్యామిలీ ఎక్కడ? ఒక పెళ్లి కూతురికి ఫ్యామిలీ కాదు, పెళ్లి కొడుకు అవసరం ఉంటుంది. ఆ మాట చెప్తూ తను రాజ్వీర్ గుండెల మీద చేయి పెడుతుంది. తనని మంచం మీదకు తోస్తుంది. తను నెమ్మదిగా తన మొహానికి దగ్గరగా తీసుకువెళ్తుంది. తన చిరునవ్వుతో రాజ్వీర్ కూడా కాస్త దారి తప్పుతాడు. అప్పుడే రాజ్వీర్ దృష్టి పక్కనే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ మీద పడుతుంది. తను చూసేసరికి అద్దంలో పెళ్లికూతురసలు కనిపించటం లేదు. అప్పుడే ఆ పెళ్లికూతురు మొహం భయంకరంగా మారుతుంది. రాజ్వీర్ తనని తోసేస్తాడు. వెంటనే పారిపోతాడు. కాని తను ఆ గది తలుపులో నుంచి బయటికొచ్చిన తరువాత కూడా ఆ గదిలోకే చేరుకుంటాడు. రాజ్వీర్, నాలాంటి అందమైన పెళ్లి కూతుర్ని ఎవరైనా ఇలా వదిలేసి వెళ్తారా? రా, నా దగ్గరికి రా. రాజ్వీర్ మళ్లీ తలుపులో నుంచి బయటికి పరిగెడతాడు. 2-3 సార్లు అదే విధంగా చేసి తను కారిడోర్లోకి వస్తాడు. తను కారిడోర్లో ఉండటం చూసి కాస్త ఊపిరి తీసుకుంటాడు. ఆ సమయంలోనే ఒక రూమ్ సర్వీస్ బాయ్ అట్నుంచి వెళ్తూ ఉంటాడు. అరే సార్, మీరు ఎందుకింత భయంగా ఉన్నారు? ఈ గదిలో ఒక దెయ్యం ఉంది. తను నన్ను చంపాలని చూస్తుంది. ఏంటి? గత 6 నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నాను సార్. ఇక్కడ దెయ్యం గేయం ఏమీ లేదు. అప్పుడే ఆ పెళ్లి కూతురు ఎంతో వేగంగా అక్కడికి వస్తుంది. తను ఆ సర్వీస్ బాయ్ పీక పట్టుకుంటుంది. ఏవన్నావ్? ఇక్కడ ఎవరూ లేరా?
ఆ, 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 ఆ. ఆ సర్వీస్ బాయ్ కళ్ళు అలాగే ఉండిపోతాయి. రాజ్వీర్ అక్కడి నుంచి వేగంగా పరిగెడతాడు. తను వెనక్కి తిరిగి చూడాలని అనుకోలేదు. అప్పుడే వెనక నుంచి ఏదో గొంతు గట్టిగా వినిపిస్తుంది. ఆ తర్వాత తన ముందుకొచ్చేదో పడుతుంది. రాజ్వీర్ కిందకు చూసి భయపడిపోతాడు. అది ఆ సర్వీస్ బాయ్ తెగిపోయిన తల. రాజ్వీర్ పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్తాడు. తను లోపల నుంచి తలుపు మూసేస్తాడు. గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటాడు. బాబూ రాజ్వీర్, ఏమైంది నీకు? అమ్మా, నాన్న, త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరండి. ఈ హోటల్ హాంటెడ్. నేనిప్పుడే ఇక్కడ ఒక దెయ్యాన్ని చూశాను. అది ఇక్కడున్న సర్వీస్ బాయ్ని కూడా చంపేసింది. రామ 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 రామ, పదండి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాళ్లు నలుగురు తమ లగేజ్ నక్కడే వదిలేసి ఎలాగోలా అక్కడ్నుంచి బయలుదేరతారు. వాళ్లు రిసెప్షన్ దగ్గర ఆగడం కూడా కరెక్ట్ కాదనుకుంటారు. మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లేసరికి అది మూసేసుంటుంది. ఈ ఈ తలుపు ఎందుకు మూసింది? సార్, మీరిప్పుడే వచ్చారు. ఇంకా మీరు చెక్అవుట్ కూడా చేయనేలేదు. మరి మీరు అలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ హోటల్లో ఒక దెయ్యం ఉంది. మేమిక్కడుండి మా ప్రాణాలను పోగొట్టుకోవాలనుకోవడం లేదు. అరే, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? అంతలో ఉన్నట్టుండి హోటల్ లైట్స్ అన్నీ ఫ్లిక్కర్ అవుతాయి. ఆ పెళ్లి కూతురు దెయ్యం వాళ్ల ఎదురుగా వచ్చి నిల్చుంటుంది. తనను చూసి మేనేజర్ ఇంకా రిసెప్షనిస్ట్ ఇద్దరికీ మతిపోతుంది. ఏంటి మేనేజర్, నన్ను చూస్తుంటే నీకెలా అనిపిస్తోంది? ఇక వాళ్ళిద్దరూ కూడా గట్టిగా అరుస్తూ తలుపు దగ్గరికి పరిగెడతారు. ఈసారి తాళం పెట్టిన తర్వాత కూడా లాక్ ఓపెన్ అవ్వదు. వాళ్ళు ఆ తలుపుని ఎలాగైనా తెరవడానికి ప్రయత్నిస్తారు. ఇవాళ ఈ తలుపు మీరిద్దరూ చనిపోయిన తర్వాతే తెరుచుకుంటుంది. లేదు. వాళ్ళిద్దరూ మళ్లీ కారిడోర్లోకి పరిగెడతారు. ఆ పెళ్లి కూతురు దెయ్యం కూడా వాళ్ల వెనక పరిగెడుతుంది. తను వాళ్ళని పట్టుకోబోతుంది. అంతలోనే వాళ్ళిద్దరూ ఒక గదిలోకి వెళ్తారు. అక్కడ ఒక మందిరం ఉంటుంది. పెళ్లి కూతురు దెయ్యం ఆ గదిలోకి వెళ్లలేకపోతుంది. బయటికి రండిద్దరూ. ఎంతసేపు లోపల దాక్కుంటారు? నేను మిమ్మల్ని వదిలిపెట్టను. రాజ్వీర్ ఇంకా తన కుటుంబం పూర్తిగా భయపడిపోయి ఉంటుంది. ఆ దెయ్యం మళ్లీ తిరిగి వాళ్ల దగ్గరకొస్తుంది. మీరు వెళ్లి వాళ్లని బయటికి తీసుకురండి, లేదంటే మీలో ఎవ్వర్నీ వదిలిపెట్టను. సుమిత్ర, మేమసలు నీకేం అన్యాయం చేశాం? నువ్విక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నావు? ఇక్కడ అసలు ఎందుకున్నావు? మాకసలు అర్థం కావడం లేదేమి. నువ్వు మమ్మల్ని ఎక్కడి నుంచి వెళ్ళనివ్వు ప్లీజ్. నేను మిమ్మల్ని వెళ్లనిచ్చేదాన్నే, కాని ఇప్పుడు మీరు వెళ్లలేరు. నా దగ్గర రాత్రి వరకే సమయం ఉంది. ఒకవేళ వాళ్ళిద్దరూ బయటికి రాలేదో తెల్లవారేక నేను వాళ్లని చంపలేను. కానీ అసలు నువ్వు ఎందుకు వాళ్ళని చంపడానికి ఇంత ఆతృతంగా ఉన్నావు? ఆ పెళ్లి కూతురు దెయ్యం తన కథ గురించి చెప్పటం మొదలు పెడుతుంది. కిందటి నెల తను తన భర్తతో ఆ హోటల్కి వెళ్తుంది. నరేష్, మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాము, ఇక్కడికి వచ్చాము. కాని తెల్లారిన తరువాత నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తావు? అరే, ఇవాళ రాత్రికి మనం ఇక్కడే ఉండాలి. ఆ తర్వాత మనం ఢిల్లీ వెళ్ళిపోదాం. అక్కడ ఒక మంచి ఫ్లాట్ తీసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు. అతను అలా చెప్పగానే తను తన ఇంట్లో ఉన్న నగలు ఇంకా డబ్బులు తీసుకుని వచ్చేస్తుంది. తనతో పాటు కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటుంది. కాని అర్ధరాత్రి వేళ తనకేం జరిగిందంటే దాని గురించి తను అస్సలు ఊహించలేదు. డియా, నువ్వు నా కోసం ఎంతో డబ్బుని అరేంజ్ చేశావు. నేను జీవితం అంతా ప్రశాంతంగా సంతోషంగా గడిపేయచ్చు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నరేష్? ఇక నాకు నీ అవసరం లేదు. తను నా కడుపులో కత్తితో పొడిచి నన్ను అంతం చేశాడు. ఈ రిసెప్షనిస్ట్ ఇంకా మేనేజర్కి ఆ విషయం తెలిసింది. అప్పుడు వీళ్లు కూడా దాన్ని దాచిపెట్టడానికి నరేష్ దగ్గర డబ్బులు తీసుకున్నారు. నా శవాన్ని దాచిపెట్టేశారు. నా ఆత్మ అప్పట్నుంచి ఇక్కడే తిరుగుతోంది. కాని నాలో శక్తులు లేవు. ఇవాళ అమావాస్య రాత్రి, అందుకే నాకు ఎన్నో శక్తులు వచ్చాయి. నీకు చాలా అన్యాయం జరిగింది. కానీ ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వు. మేము నీకు సాయం ఏమీ చేయలేము. ఒకవేళ నువ్వు నాకు సాయం చెయ్యాలనుకోకపోతే ఇదిగో. తను రియాని పట్టుకుంటుంది. అమ్మా రియా, వాళ్ళిద్దరినీ బయటికి తీసుకురా, లేదంటే నేను తనని ఇప్పుడే చంపేస్తాను. వద్దు, నేనిప్పుడే వాళ్ళని తీసుకొస్తాను.
మీరు త్వరగా ఎక్కడి నుంచి పదండి. ఆమె ప్రస్తుతం ఇక్కడ లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? తను ఎక్కడికి వెళ్ళదు. తను ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ పాటిగా నేను ప్రాణాలతో ఉండేవాడినా? ఆ మాట విని మేనేజర్ ఇంకా రిసెప్షనిస్ట్ ఇద్దరూ ఆ రూంలోంచి రాజ్వీర్తో బయటికి వస్తారు. ఎప్పుడైతే వాళ్లు హాల్లోకి చేరుకుంటారో అప్పుడు పెళ్లి కూతురు దెయ్యం వాళ్ల ముందుకొస్తుంది. ఏంటిది? మీరందరూ మమ్మల్ని మోసం చేశారు. మమ్మల్ని వదిలే, మేము నీకు సాయం చేశాం కదా. పెళ్లి కూతురు దెయ్యం వాళ్ల వైపు చూస్తుంది. అప్పుడే తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి. ఆ తర్వాత వాళ్ల కార్ బోనెట్ మీద తలలేని మేనేజర్ శవం పడుతుంది. ఆ శవాన్ని అంత దగ్గరగా చూసి రియా చాలా భయపడుతుంది. వాళ్లందరూ కూడా భయంతో వణికిపోతూ ఉంటారు. వెళ్లే దారిలో ఎన్ని హోటల్స్ వచ్చినా ఇక వాళ్లకి ఎక్కడా ఆగటానికి ధైర్యం సరిపోలేదు. వాళ్ల ఇంటికి వెళ్లి అందరూ ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటారు. అందరూ సురక్షితంగా ఇంట్లో ఉండటం చూసి ఊపిరి తీసుకుంటారు. కాని ఆ రాత్రిని వాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు.